సరే కనీసం మీరు లేడీ గెటప్ ట్రై చేశారు, ఆ పోర్షన్ అన్నా బాగుందా అంటే ఎందుకు కూద్దానికి కాదానికి మాస్ 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 పరిగెడతాను అనమాట. అబ్బా నాన్న నాన్న అసలు అది ఫ్లాష్ రేంజ్ స్పీడ్ అన్న. Yes, that's right. ఏంటి బ్రో, a square plus b square is equal to ab? The answer is right or wrong, I don't know, but e is equal to mc square, is this right or wrong, I don't know. Well, అసలు లైలాకి దీనికి సంబంధం ఏంటంటే, వెల్ నాకేం తెలుసు మరి. అంటే వాళ్ళు కూడా సినిమాని అసలు అర్థం పర్థం లేకుండా సంబంధం లేకుండా ర్యాండమ్గా జస్ట్ లైక్ దట్ నచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు లైలా. అండ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అసలు స్టోరీ అనేది ఉందా యాక్చువల్గా? అంటే వాళ్ళ ప్రకారం స్టోరీ అనేది సోను అనే వ్యక్తి ప్రజలకి సహాయం చేస్తూ ఉంటాడు, మంచి బాలుడు, మంచి వ్యక్తి, అనుకోకుండా సమస్యలు ఇరుక్కుంటాడు, దాట్స్ ఇట్ అంతే. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే, సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఏ వండర్ఫుల్ డబుల్ బిర్యానీ అండ్ హ్యావ్ గుడ్ స్లీప్ విత్ లస్సీ. అంటే డబుల్ బిర్యానీ తిన్నప్పుడు లస్సీ ఈజ్ ఇంపార్టెంట్, కూల్ డౌన్ ద హీట్. విశ్వక్ సేన్ గారికి నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్తూ అనుకుంటూ ఉన్నాను, అండ్ దిస్ ఈజ్ ద రైట్ మూమెంట్. కొంచెం హార్ష్గా ఉండొచ్చు, ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్ అండ్ చాలా పొలైట్గా ట్రై చేస్తాను. కమింగ్ టు ది లైలా, ఎవ్రీ 10 minutesకి ఒక డబుల్ మీనింగ్ డైలాగ్, బూత్ మాటలు, ర్యాండమ్ పంచెస్, ర్యాండమ్ ఫైట్ సీక్వెన్స్, ర్యాండమ్ సాంగ్. 2025 ది టాప్ క్లాస్ అట్ పర్ఫెక్షన్ ఇన్ ది వర్స్ట్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ ఆల్సో. దీనమ్మ టాప్ క్లాస్ అంతే, అసలు కొట్టేవాళ్ళు లేరన్నట్టు అంత సాలిడ్గా ఉంది వర్స్ట్ కేటగిరీలో. ఇప్పుడు ఎందుకు చెప్పు అసలు ఎవ్రీ 10 minutesకి అసలు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ బూత్ మాటలు ఎందుకు అసలు? ఇప్పుడు పలకమ్మ దాస్ ఉంది, హిట్ మూవీ ఉంది, ఓకేనా? ఈ 2 మూవీస్లో కూడా మీరు బూత్ మాటలు వాడతారు, బట్ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. ఎందుకని? మీరు మీ ఫ్రస్ట్రేషన్ని మీరు చూపిస్తున్నారు. జనరల్గా కూడా ఫ్రెండ్స్ అనే వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు నిజంగా ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చినప్పుడు బూత్ మాటలు తిడతారు. ఆ ఎమోషన్ అనేది ఆడియన్స్కి అర్థం అవుతుంది, అందుకనే ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. బట్ లేటర్ వచ్చిన ఫిలిమ్స్ ఎక్సెప్ట్ గామి అండ్ అశోకవనంలో అర్జున కళ్యాణం, ఈ 2 ఫిలిమ్స్కి డైరెక్టర్స్ వాళ్ళు అసలు తలకాయ ఉంచే రకం కాదు, అందుకనే వాళ్ళకి ఏది కావాలో అది చూపించారు, నో డివియేషన్. బట్ రిమైనింగ్ ఫిలిమ్స్ అన్నీ మళ్ళీ డబుల్ మీనింగ్ డైలాగ్స్, ర్యాండమ్ మాస్ పాయింట్స్, ర్యాండమ్ డైలాగ్స్, ర్యాండమ్ ఎందుకు కూద్దానికి కాదానికి మాస్ మాస్ మాస్. ఈ జనరేషన్ అయిపోయింది, ఆ ట్యాగ్ లైన్స్, ఆ టైటిల్స్ పోయింది, ఆ జనరేషన్ ఎప్పుడో పోయింది అంతా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జెన్యున్ కంటెంట్, జెన్యున్ అటెంప్ట్ ఉందా లేదా? అస్సలు లేదు. ఇక్కడ మీరు కూడా అనవసరంగా మీ స్టాంప్ని మీ అంతటి మీరే ఆడియన్స్లోకి ఇంప్లాంట్ చేస్తున్నారు బలవంతంగా, మాస్ 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 అనుకుంటా. అది అయిపోయింది ఆ జనరేషన్, ఆ ఇయర్స్ అన్నీ అయిపోయినాయి. సరే కనీసం మీరు లేడీ గెటప్ ట్రై చేశారు, ఆ పోర్షన్ అన్నా బాగుందా అంటే ఇంకా దరిద్రంగా చండాలంగా ఉంది. శివకార్తికేయన్ గారు అసలు అద్దరు కొట్టారు లేడీ గెటప్ వేసినప్పుడు. డైలాగ్ డెలివరీ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, హ్యాండ్ మూమెంట్స్ కానీ, నడవటం కానీ, అట్ పర్ఫెక్షన్ మ్యాన్. కానీ ఇక్కడ విశ్వక్ సేనే కనిపిస్తున్నారు, లైలా ఎక్కడ కనిపించట్లేదు. విశ్వక్ సేనే లైలా గెటప్ వేసారు, బట్ లైలా క్యారెక్టర్ని మనం చూసినప్పుడు లైలా లేడీగానే మనకు కనిపించాలి, అంతేగాని మళ్ళీ విశ్వక్ సేన్ ఎందుకు కనిపిస్తారు అసలు దాంట్లో? అందుకనే ఎగ్జాంపుల్ చెప్పాను, మనకు చూసినప్పుడు లైలానే కనిపించాలి, బట్ అక్కడ ఎటువంటి హార్డ్ వర్క్ కానీ ఎఫర్ట్ కానీ ఏం లేదు. అక్కడ గెటప్ వేసామని జస్ట్ వేసాం అంతే. సరే అట్ లాస్ట్కి ఏదైతే మీరు అనుకున్న ఆ రొట్ట స్టోరీకి ఆ కాన్ఫ్లిక్ట్ ఏదో పెట్టారు దరిద్రంగా ఏదోటి, చివరికి కన్క్లూజన్ అన్న ప్రాపర్గా ఇచ్చారా కనీసం? అది కూడా లేదు. అండ్ ఆల్సో ఈ మూవీలో ఎంత మనీ వేస్ట్ అయిందో కూడా నాకు లిటరలీ చూసినప్పుడు జిమ్కి వెళ్తాను,
కాబట్టి అది ఈజీగా అంచనా వేయగలను. 15 to 25, 30 kgs ఉండిద్ది మీరు పట్టుకున్న డంబుల్ అనేది. ఆ డంబుల్ కాదు అది కూడా మళ్ళీ ప్రాపర్టీనే, అంటే ప్రాప్. అది కూడా నిజమైన వెయిట్ని పైకి లేపితే ఏముండిద్ది అంటే దానికి కూడా ప్రాప్ అవసరమా? ఎందుకు అంత చిన్న వాటికి కూడా ఎందుకు అసలు? ఇంకోటి ఏంటంటే ఒక క్యారెక్టర్ని భుజాల మీద ఇట్లా పెట్టి చేసుకుని పరిగెడతాను అనమాట. అబ్బా నాన్న అసలు అది ఫ్లాష్ రేంజ్ స్పీడ్ నాన్న అది ఫ్లాష్ రేంజ్ స్పీడ్. ఫ్లాష్ ఏడుస్తాడు పాపం, ఓ నాన్న నా స్పీడ్ని దొబ్బేశాడని చెప్పేసి. విఎఫ్ఎక్స్ అసలు నాన్న ఎందుకు నాన్న అది అవసరమా? సాంగ్స్ కూడా సింగపూర్, దుబాయ్ అంటే ర్యాండమ్ సాంగ్స్కి అసలు ఎందుకు నాన్న అంత దూరం? ఎందుకు నాన్న? ఎందుకు? నాకు తెలిసి ఈజీగా ప్రొడ్యూస్ మనీ 2 crores పైన అనుకుంటా. జస్ట్ ర్యాండమ్ వేస్ట్ అంతే. సర్లేండి, ఇప్పుడు ఫైనల్గా చెప్పేందంటే మాస్ కదా వద్దు, వద్దు, వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా. మీ కెరియర్ని అసలు ఎవరు కూడా పుల్ చేయట్లా, మీ అందరూ మీరే మిమ్మల్ని కిందకి లాక్కుంటున్నారు. ఈ ర్యాండమ్ షూట్ అంతా వద్దు అసలు. ప్రాపర్ కంటెంట్తో రండి. హిట్ కావచ్చు, అశోక్ వనంలో అర్జున కళ్యాణ్ అలాంటి మూవీస్తో కావచ్చు, గామి కావచ్చు. ఇలాగా బూత్ మాటలు తిట్టడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి మీ ఎమోషన్ ఫ్రస్ట్రేషన్లో ఎక్స్ప్రెస్ చేయడం వేరు. ర్యాండమ్గా గాడు ఇట్లా ఇది వేరు. మాటికి బూత్ మాటలు, డబుల్ మీనింగ్ అవసరం అసలు? దానికి అవసరమా? ఇలా అనిపించింది. సో మీ అంతటి మీరే ఇంకా విశ్వక్సేన్ ఫిల్మ్ అంటే ఇంక ఇదే ఉంటాయి అనేది మీరు ఇంప్లాంట్ చేసుకుంటున్నారు ప్రతిసారి. ఒకసారి సైలెంట్గా ఇంట్లో కూర్చొని ఎవరు లేనప్పుడు ఆలోచించుకోండి, మీ రీసెంట్ ఫిల్మోగ్రఫీ మొత్తం చూసుకోండి ఒకసారి, మీకు అప్పుడు అర్థమైద్ది. లేదు నేను మోడల్ అంతే, యాటిట్యూడ్ అంతే, ఎవడేం చేయలేడు, ఏముంది అంతే, సింపుల్, ఇంత పోతూ ఉంటుంది అనమాట, అంతే సింపుల్. సో అంతే, ఇంకా A² + B² = 2AB = MC². Is that correct or wrong? We will let you know in the Dabba Dabba movie when it collected 10,000 crores globally. It will, man. Yeah. And this one goes for the absolutely pure star కూడా ఎందుకు బొక్క వేస్ట్, టైం వేస్ట్ ఎందుకు లేండి. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవరిది నచ్చలేదు అసలు, నాకు అసలు నచ్చలేదు. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే, ఏదో ఓకే కానీ చేద్దాం. సాంగ్స్ రాడ్ రంబోలా, మ్యూజిక్ రొట్ట రంబోలా. And that's it. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.